సార్ ప్రభు గారు ఏంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గారికి అసలు ఈ కేసులు, ఈడీలు, కోర్టులు, సమ్మన్లు, తనిఖీలు ఇప్పట్లో వదిలేలేవు సార్. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలను చూస్తున్నాం అసలు. యెస్ బ్యాంక్ నుంచి ఒక 3,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని దాన్ని దారి మళ్లించిన ఆరోపణల నేపథ్యంలో అప్పుడు 2017లో యెస్ బ్యాంక్ ఏమైందో చూసాము. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి అనిల్ అంబానీ గారి పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా కోర్టులు, కేసులు, ఈడీలు, జైలు అది ఇది రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక దశాబ్దం పాటు ఈడీ కేసులు, కోర్టు కేసులు దీంతో సతమతం అయ్యాడు. సరే ఈ మధ్య ఏదో కొంత సెట్ బ్యాక్ అయ్యి కొంత లైమ్ లైట్ లోకి రాబోతున్నాడు. ఆయన కొడుకులు కూడా ఈ మధ్య చేతికి అందొచ్చారు. సరే ఆయన కొడుకుల వల్ల కూడా కొంత ఆయన మళ్ళా సెట్ బై కొంత మార్కెట్ లో రాగబోతున్నాడు, మళ్ళీ ఆయన మార్గం చూపించబోతున్నాడు అనుకుంటున్న ప్రతిసారి ఈ కేసులు, తనిఖీలు, ఈడీలు పైన పడుతున్నాయి. సరే మొత్తానికి ఏదైతే మొత్తానికి ఆయన కొడుకుల వల్ల కూడా కొంత లైమ్ లైట్ లోకి మళ్ళీ రాబోతున్నాడు. సరే ఆయన కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళా కొంత ట్రాక్ మీదకి రాబోతున్నాడు అనుకున్న ప్రతిసారి ఈ కేసులు ఏంటి? ఎందుకంటే అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చేసాయి, అనిల్ అంబానీ మళ్ళీ లైమ్ లైట్ లోకి రాబోతున్నాడు అని ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే ఆ వచ్చిన ఒక వారం 10 రోజుల లోపల మళ్ళీ ఈడీలు కేసులు అంటూ మళ్ళీ ఇంకొక నెగిటివ్ వార్త వచ్చేసింది. ఏంటి అసలు? అంటే అనిల్ అంబానీ పేరు ఒక్కసారి బయటకు వచ్చిందంటే మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ వెంటనే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఏంటి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి యెస్ బ్యాంక్కి సంబంధించిన వార్తలు ఏదో ఒక 50 ప్రదేశాల్లో తనిఖీలు అంట, 30-40 మందిని విచారిస్తున్నారంట. ఏంటి అసలు ఆ యెస్ బ్యాంక్ వర్సెస్ అనిల్ అంబానీ ఏం చెప్తారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒక్కసారి నెగిటివ్ పడిందా అది జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ ఇంప్రెషన్ పోవటానికి చాలా కష్టపడాలి. ఒక దశాబ్దం పాటు బాగా ఇబ్బంది పడ్డాడు ఆయన. మీరు అన్నట్టు కోర్టులు, జైళ్ళు అవి ఇవి అటు ఇటు తిరుగుతా బాగా అసలు బాగా నలిగిపోయాడు. లాస్ట్ ఒక 4-5 years నుంచి కొంచెం తేరుకుంటున్నాడు అన్న ఇదిలో మళ్ళీ ఈడీలు కేసులు మళ్ళీ మొదలుకు వచ్చింది. ఏంటంటే 2017 నుంచి 19 మధ్య కాలంలో ఉన్నప్పుడు ఈ యెస్ బ్యాంక్ తో అంటే కంపెనీస్ కూడా అంత వాల్యూస్ లేనివి, ఫ్లరిష్ కాని కంపెనీలు, వేస్ట్ అంటే ఎందుకు పనికిరాని కంపెనీలు, పేపర్ మీద ఉన్న కంపెనీలు, షెల్ కంపెనీస్ అన్న వాటికి లోన్ శాంక్షన్ చేశారని, అక్కడి నుంచి మనీ డైవర్షన్ ఇంకొక చాటు చేశారని, ఇది ఇంటెన్షన్ గా చేసింది అనేది ఈడీ ఆరోపణ. ఇది నిరూపణ అవుద్ది. ఇంకా అసలు క్షుణ్ణంగా అసలు ఎంతవరకు జరిగింది ఏంటి అనేది చేయడానికి కూడా ఒక 35 ప్రాంతాల్లో 50 కంపెనీల్లో ఇంకా జరుగుతూనే ఉంది. తనిఖీలు జరుగుతుంది. సో ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు.